అదేవిధంగా దీని వేరు ఒక చక్కని మూలిక అండి. పిల్లలకి ఒక చక్కని మంచి అతి బలమైన పిల్లలు కండబట్టి బలంగా పెరగడం కోసం దాని వేరుతోటి ఒక చక్కని ఫార్ములా చెప్తున్నాను వినండి. కొత్త కుండలో ఒక 2 లీటర్ల పాలు తీసుకుని ఒక మాదిరి ఈ చెట్టు చిన్నదండి, ఇది దీనికన్నా లావైన చెట్టు తీసుకుని దాని వేరు మొత్తం తీసుకోండి. ఆ వేరుతోటే శుభ్రంగా కడుక్కుని ఇసుక ఏమీ లేకుండా ఆ పాలను కలుపుతూ ఉండాలి పొయ్యి మీద పెట్టి. ఆ పాలు కోవాలేగా చిక్కగా అయిపోయే వరకు కలుపుతానే ఉండండి అలాగ. అప్పుడు ఆ వేరు బయటకు తీసేయండి. తీసేసి ఆ పాలని కోవాలేక కానీ లేదా పూర్తిగా ఆరబెట్టుకుని పౌడర్లే కానీ చేసుకోండి. దానిని ఆ పౌడర్ పాలలో కలిపివ్వండి, లేదంటే దాన్ని పంచదార బెల్లం వేసి కోవాలే చేసి రోజు కోవా స్వీట్ పెట్టండి పిల్లలకి. రోజుకి ఒక్కసారి పెట్టండి చాలు. మీ పిల్లోడు ఎంత ఆరోగ్యంగా బలంగా మంచి కండబట్టి ఉంటాడో మీరు చూసుకోండి.